నమస్తే వెల్కమ్ టు రియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి మాట్లాడటం జరిగింది. ఇక అమరావతి గురించి ఆయన ప్రస్తావిస్తూ అమరావతి స్కామ్లకు పరాకాష్ట అన్నారు. అలాగే జూన్ 4న అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన రోజు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు, ఆ రోజును వెన్నుపోటు దినంగా ఆయన ప్రకటిస్తూ అందరూ కూడా ఆ దినాన్ని కలిసి రావాలి ఆ రోజు అని చెప్పడం అయితే జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కామ్ల గురించి మాట్లాడటం, అలాగే అభివృద్ధి గురించి మాట్లాడడం ఎలా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీపీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పలు వాటి గురించి ప్రస్తావించడం అయితే జరిగింది. ముఖ్యంగా అమరావతి గురించి ఈ రోజు ఆయన మొదటిసారి మాట్లాడారు. అది అమరావతి అంటేనే ఒక పెద్ద స్కామ్ అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. కట్టిన భవనాల్ని మళ్ళీ కట్టడం కావచ్చు, అండ్ ముఖ్యంగా జూన్ 4న వెన్నుపోటు దినం అంటున్నారు. సో ఎలా చూడవచ్చు అంటారు ఆయన వ్యాఖ్యలను? జూన్ 4 వెన్నుపోటు దినం అంటే ఈయన వెన్నుపోటు ఎవరు వెన్నుపోటు పొడిచారు, ఎవరికి పొడిచారు అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారా? వెన్నుపోటు దినం అని ఆయన పిలిపివ్వడం జూన్ 4 ఎవరిపైన? అది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు చంద్రబాబుని సీఎంగా చేసుకున్నారు, జగన్ని ఓడించారు. అంటే ప్రజలు తనకి వెన్నుపోటు పొడిచారంటున్నాడా? అందుకని దీనికి వెన్నుపోటు దినం అని పేరు పెట్టాడా? మనం ఇలాంటి నాయకుడిని మొదటిసారి చూస్తున్నాం. ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారు కాబట్టి నేను వెన్నుపోటు దినం పిలిపిస్తున్నానంటే, ఇప్పుడు బెట్రయల్ డే అని పిలిపించాడు. ఏంటి బెట్రయల్ ఇందులో? నిన్ను ఓడించారు, ఆయన్ని గెలిపించారు. ఇందులో బెట్రయల్ ఏంటి? ఎవరు ద్రోహం చేశారు? ఇక్కడ ద్రోహి ఎవరు? ద్రోహం ఏంటి? అది ఎన్నికల ఫలితాలు, అది ప్రజా తీర్పు. గతంలో చాలామంది ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలను చూశాను, నాయకులను చూశాను, కానీ ఇట్లా ఆ ఫలితాలు వచ్చిన తేదీని వెన్నుపోటు దినోత్సవంగా చెప్పడం మొదటిసారి వింటున్నాను, చూస్తున్నాను. అంటే ఒక రకంగా ప్రజల్ని దోషులుగా ఇతను భావిస్తున్నాడు, దోషులుగా చిత్రిస్తున్నాడు. నిజంగా వెన్నుపోటు దినమే అయితే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు అని చెల్లి అంటోంది. షర్మిలకి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదు, ఆమె ఆస్తులన్నీ నువ్వు తిన్నావని కదా ఇవాళ తన యొక్క న్యాయ పోరాటం. తల్లికి వెన్నుపోటు పొడిచిన కొడుకువా నువ్వు? ఎందుకంటే నీ తల్లి పైన నువ్వు కేసు వేసావు, NCLTలో గిఫ్ట్ డీడ్ రద్దు చేయమన్నావు. నువ్వు నీ వాళ్ళందరికీ నువ్వు వెన్నుపోట్లు పొడిచి నువ్వు వెన్నుపోటు దినం అంటే ఇవాళ దీనిపైన సమాధానం చెప్పాల్సింది కుటుంబ సభ్యులు విజయమ్మ, షర్మిల మాట్లాడాలి. లేకపోతే జగన్ వెన్నుపోటుకు గురైనటువంటి విజయసాయిరెడ్డి మాట్లాడాలి, కసిరెడ్డి రాజు మాట్లాడాలి. ఇప్పుడు విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడని చెప్తున్నాడు, చంద్రబాబుకి విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడని చెప్తున్నాడంటే 3 ఏళ్ళు ఇంకా రాజ్యసభ సభ్యత్వం ఉన్నా కూడా అమ్మేసుకున్నాడంట. అంటే వైసీపీలో ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు, మళ్ళీ ఆ పదవి రాదు అని చెప్పి అమ్మేసుకున్నాడు అని అంటున్నారు. ఎవరు? ఇప్పుడు అతను రాజీనామా చేసేసింది అతని కారణాలతో, నీ మీద విరక్తి పుట్టింది, రాజీనామా చేశానని చెప్పాడు. నువ్వు అతనికి వెన్నుపోటు పొడుస్తున్నావా? వాళ్ళ వెన్నుపోటు దినం గురించి మాట్లాడాల్సింది ఏది? వాళ్ళ షర్మిల మాట్లాడాలి, విజయమ్మ మాట్లాడాలి, సునీత మాట్లాడాలి, విజయసాయిరెడ్డి మాట్లాడాలి. అంటే ఇప్పుడు మీరు ఇందాక అమరావతి గురించి చెప్పారు. ఏది అమరావతి పెద్ద స్కామ్ అనో ఏదో చెప్తున్నాడు. పరాకాష్ట అంటే ఎందుకు ఇంత కక్ష జగన్మోహన్ రెడ్డికి అమరావతిపై? ఎందుకు ఇంత కక్ష? ఇప్పుడు గతంలో ఏది ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2014-19 మధ్య అమరావతి మీద ఇదే విషయం కక్కాడు. అప్పుడేంటి? అప్పుడు మామూలుగా పనులు జరుగుతున్నాయి, వాళ్ళు ఏదో రోడ్లు వేస్తున్నారు, భవనాలు కడుతున్నారు, సెక్రటేరియట్ లేకపోతే అసెంబ్లీ. ఇప్పుడు ఇవాళ జరిపాడు కదా, ముఖ్యమంత్రిగా ఆయన కూర్చున్నాడు కదా, ఆ సమావేశాలకు అటెండ్ అయ్యాడు కదా. అవన్నీ కట్టింది ఎవరు? అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. అమరావతిలో కట్టిన బిల్డింగ్లన్నీ నువ్వేం చేశావు? పాడుపెట్టావు. ఇప్పుడు మళ్ళా కట్టుబడి ప్రారంభమైంది. మొన్న ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేశారు. రీస్టార్ట్ అమరావతి అనగానే జగన్మోహన్ రెడ్డిలో మళ్ళా రీస్టార్ట్ వెంజన్సా? అంటే గతంలో కూడా 41,000 కోట్లకు టెండర్లు పిలిచారు, 6,000 కోట్లకు పనిచేశారు, మళ్ళీ 39,000 కోట్ల అనాలి మిగిలిపోయినాయి. మళ్ళీ టెండర్ మేము తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ రద్దు చేస్తున్నారు. అలాగే జ్యుడిషియల్ ప్రివ్యూ కూడా తీసుకొచ్చాము. అంటే ఏ స్కాము జరగకపోతే అమరావతిలో దాన్ని ఎందుకు కూటమి ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చిందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఆయన అన్నటువంటి ఆ 41,000 కోట్లు లేకపోతే ఆ 5,000 కోట్లు నువ్వు ఎందుకు ఖర్చు పెట్టలేదు?
వాటి గురించి ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డిని ముందు ప్రజలు అడిగే ప్రశ్న ఏంటి? వాళ్ళు 41,000 కోట్లతో పనులు ప్రారంభిస్తే వాటిని నువ్వు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఆ 41,000 కోట్ల పనుల్ని నువ్వేం చేశావు? పాడుపెట్టావు. దాని ఫలితంగా 5 ఏళ్లలో ఏమైంది? మళ్ళీ ఆ డబ్బు రెట్టింపు అవుతుంది. ఇప్పుడు పోలవరం పనులు ఎస్టిమేషన్ ఉంటుంది. ఆ ఎస్టిమేషన్ ఏంటి? నువ్వు ఆ రోజుకి పనులు జరిగితే ఆ ఎస్టిమేషన్, 5 ఏళ్ల తర్వాత ఎస్టిమేషన్స్ మారుతాయి. సిమెంట్ రేటు మారుద్ది, బ్రిక్స్ రేటు మారుద్ది, స్టీల్ రేటు మారుతుంది. అప్పటి రేట్ల ప్రకారం పిలుస్తారు టెండర్స్. దీన్ని నువ్వు స్కామ్ అంటే ఇతనికి కట్టుబడిలో స్కామ్ కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి కట్టుబడికి వ్యతిరేకి, అసలు కన్స్ట్రక్షన్కి అతను వ్యతిరేకి. అతను దేన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి అతను విముఖుడు. ప్రజలు పనులు చేసుకోకూడదు, వాళ్ళ చేతి నిండా పని కనుక ఉంటే ఇతను ఓర్చలేడు. స్పష్టంగా కనపడుతుంది మనకేంటి? వాళ్ళ అమరావతిలో పనులు జరుగుతున్నాయి ముమ్మరంగా, రోడ్లు వేస్తున్నారు, బిల్డింగులు కడుతున్నారు. నీకు పెరపెర పుడుతుందా? ఏదో ఒకటి ముందు అభివృద్ధి జరగాలి కదా. జరిగే అభివృద్ధికి మోకాలు అడ్డటం ఏంటి? ఈ విమర్శలు, ఈ బురద చల్లడం ఏంటి? అంటే ఒక్క అమరావతి కాదు, ప్రతి దాంట్లో కూడా స్కామ్ నడిపిస్తోంది. రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పి మరి చంద్రబాబు గారు 20 కిలోమీటర్లకి ఆయన నివాసం నుంచి హెలికాప్టర్లు వెళ్తున్నారు. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు విద్యుత్లో స్కామ్ జరిగింది, ఇసుకలో స్కామ్ జరిగింది, విద్యుత్లో 11,000 కోట్ల స్కామ్ జరిగిందని కూడా ఆయన అంటున్నారు. ఆయన హయాంలో దాదాపు 900 కోట్ల పైగానే ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఖజానా వచ్చింది. మేము 80 లక్షల టన్నుల ఇసుకను తెచ్చిపెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాఫియా ఎక్కువ అమ్మేసుకున్నారని మాట్లాడారు. నువ్వు అంత అభివృద్ధి చేస్తే మరి నీ మీద ఈ కేసులు ఎందుకు పడుతున్నాయి? ఇప్పుడు ఇసుక మాఫియా, నువ్వు అనిల్ రెడ్డి అనేవాడిని అడ్డం పెట్టుకుని నువ్వు రోజుకు 8 కోట్లు వసూలు చేసావని కదా. శాండ్ మాఫియా. ఇప్పుడు ఇవాళ నువ్వు అంత మంచిగా అభివృద్ధి చేస్తుంటే ఈ కేసులు ఎందుకు పడుతున్నాయి నీ మీద? ఆ రోజు అమరావతి నువ్వు కనుక నిర్మించుంటే ఇప్పటికి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇవాళ ఏమంటాడు? అనుకున్నారు కదా, 3 రాజధానుల కోసం ఆయన సంకల్పించారు. ఏం చేసావు? 3 రాజధానులని పోనీ 3 రాజధానులు కట్టావా? విశాఖపట్నంలో ఏం అభివృద్ధి చేశావు? కర్నూలులో ఏం అభివృద్ధి చేశావు? 3 చోట్ల నిన్ను ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఇప్పుడు అతను వేస్టేజ్ గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ఏదో 20 కిలోమీటర్లకి హెలికాప్టర్లో వెళ్ళాడని ఏదో అన్నావు కదా. జగన్మోహన్ రెడ్డి నోట వేస్ట్ మాటలు వస్తుంటే వేస్టేజ్ గురించి అందరూ నవ్వుతున్నారు అన్నమాట. నువ్వు 600 కోట్లు ఋషికొండ మీద నువ్వు పోసావు. వీళ్ళేదో 600 కోట్లు ఇక్కడ వేస్ట్ చేశారని మాట్లాడుతున్నావు. వీళ్ళేమన్నా బాత్ టబ్ 38 లక్షలకు కొన్నారా? వీళ్ళేమన్నా కమ్మోడు 15 లక్షలకు కొన్నారా? అదేమంటే బంగారంతో కడతారా, వెండితో కడతారా అంటున్నాడు. బంగారం అనగానే జనకు గుర్తొచ్చేది గోల్డ్ మ్యాన్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నడుస్తుంటే అందరూ ఆ పాట వేస్తున్నారు. ఏదో చూసా వీడియో, గోల్డ్ మ్యాన్ అని వస్తుంది. బంగారం అంటే అంత పిచ్చ. అరే గాలి జనార్దన్ రెడ్డి సేమ్ అదే పిచ్చకి బలయ్యాడు. ఏది కుర్చీ దగ్గర నుంచి బంగారమే, గోల్డ్ ప్లేట్స్, గోల్డెన్ స్పూన్స్. చివరికి అతను ఏంటి ఇవాళ 84 కిలోల బంగారం అంట. ఎవరికి? ఆయన భార్య పేరు మీద. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మరి 7 ఏళ్ళు శిక్ష పడింది. నువ్వు మాట్లాడుతూ అమరావతి వాళ్ళు అభివృద్ధి చెందుతోంది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం మాత్రమే అయ్యింది అంటే అవతల కేసీఆర్ ఎలా ఉన్నాడు తెలంగాణలో? అతను ఏ విధమైన విమర్శలు చేస్తున్నాడు అక్కడ ప్రభుత్వం పైన? ఇవ్వాల్సిన సమయం వీళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత కదా మీరు అవినీతి కుంభకోణాల గురించి, ఇప్పుడే అవినీతి కుంభకోణాల గురించి మాట్లాడితే జనం ఎలా నమ్ముతారు? అంటే సంవత్సరంలో నీకు విద్యుత్ కొనుగోళ్లు 11,000 కోట్లు స్కామ్ జరిగిపోయిందా? అతను ఏంటి ఏమని చెప్పాడు? నేను ఫాలో అయ్యా ప్రెస్ మీట్. సంవత్సరానికి 400 కోట్లు అంట. 25 సంవత్సరాలకు ముందే ఇప్పుడు లెక్క కడుతున్నాడు 11,000 కోట్లు అంటాడు. సేమ్ ఇదే గతంలో చేసిన ఆరోపణలే, ఇవి కొత్త ఆరోపణలేవి కావు. అప్పుడు 2014-19లోనూ ప్రజల్లో ఇదే అపోహలు సృష్టించాడు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పైన ఇలాగే బురద జల్లాడు. అప్పుడు విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణం అని చెప్పి అప్పుడు మాట్లాడాడు. ప్రజలు పాపం నమ్మారు. ఇతనికి ఒక అవకాశం ఇచ్చారు. ఇస్తే ఏం చేసావు? నువ్వు ముఖ్యమంత్రిగా నెత్తినెక్కి పిండి కొట్టావు. నువ్వు అసలు విద్యుత్ కొనుగోళ్ల గురించి నువ్వు ఏ విధంగా మాట్లాడతావు? నీ పేరు అమెరికా కోర్టులో వచ్చింది. అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టు ఆంధ్రప్రదేశ్ సీఎం మరి 1750 కోట్ల బ్రైబ్స్ అని పడింది. అమెరికా బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారంట జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇవ్వడానికి 1750 కోట్లు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన ఈ విధమైన ఆరోపణలు చేస్తే జనం ఎలా నమ్ముతారు? అంటే అతని ప్రెస్ మీట్ సుదీర్ఘంగా 2 గంటల్లో ఒక కక్ష కనపడింది. ఏది? ప్రజలపై కక్ష కనపడింది. అమరావతిపై
అతను ఏ విధంగా కక్ష కట్టాడో తన యొక్క మాటల్లో తెలియదు. మొత్తం డబ్బు అంతా అమరావతిలో పెడుతున్నారు అని ప్రజల్లో మళ్ళీ విషబీజాలు నాటే ప్రయత్నం. వాళ్ళ విశాఖపట్నంలో పెట్టుబడులు ఎన్ని వస్తున్నాయి, అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతోంది, 2 లక్షల కోట్ల పెట్టుబడితో అక్కడ ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేశారు. ఇక్కడ అమరావతిలో 1,00,000 కోట్లతో శంకుస్థాపన చేశారు. రేపొద్దున రాయలసీమలో మళ్ళీ ఏదో ఇంకోటి తీసుకుంటారు. అంటే 13 జిల్లాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందడుగేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా తనకు భవిష్యత్తు లేదు అనేటటువంటి ఒక డీలా, ఒక నిరాశ నిస్పృహలతో మాట్లాడినట్టుగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.